హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సియులో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయినట్లు సమాచారం. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని సూచించింది. అన్ని అనుమతులతోనే చెట్లు తొలగించామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలపగా, తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. వాల్టా చట్టం ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక అనుమతులు లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చూస్తున్న మొత్తంగా హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. విచారణ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎస్ పై సుప్రీం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎలా చూడాలంటారు మొత్తం ఈ వ్యవహారాన్ని? ప్రభుత్వం నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనుకోవచ్చు? వంశీ, అంటే మనం చూసాం చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. అసలు ఈ టాపిక్ దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు కూడా దారితీసింది. సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిందంటే మనం ఆ కేసు ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకోవాలి. కేవలం సుమోటోగా తీసుకోవడమే కాదు, ఎంపవర్ కమిటీని సుప్రీంకోర్టు వెంటనే ఇక్కడ హైదరాబాద్కు పంపడం, హైదరాబాద్కు వచ్చిన కమిటీ అక్కడ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా సంబంధిత అధికారులు కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మిగతా విద్యార్థులు, ప్రొఫెసర్స్, అక్కడ ఎస్సీకి సంబంధించిన సిబ్బందితో కూడా చర్చించి వారి ద్వారా ఆ వివరాలు రాబట్టే ప్రయత్నం కూడా చేసింది. అట్లా ఈ కమిటీ ఏదైతే ఇక్కడికి వచ్చిందో ఆ కమిటీ సుప్రీంకోర్టుకు ఆల్రెడీ వెళ్ళిన తర్వాత నివేదికను కూడా సమర్పించింది. అయితే ఈ రోజుకు వాయిదా పడింది కాబట్టి ఈరోజు కేసు అంటే ఆల్రెడీ విచారణ క్రమంలో భాగంగా ఆల్రెడీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్లో దాఖలు చేసే సందర్భంలో ప్రభుత్వం ఏవైతే వ్యాఖ్యలు చేసిందో, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదిస్తూ అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఎక్కడా కూడా ప్రైవేట్ భూములు, ఎస్సీకి సంబంధించిన భూములు కాదు అని కొన్ని కామెంట్ చేసే సందర్భంలో ఒక్కసారిగా జస్టిస్ గవాయ్ అయితే చాలా సీరియస్గా వారిపై కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వ భూములు కాకపోతే ప్రైవేట్ భూములు అయితే మాత్రం చెట్లు నరికేస్తారా? ఆ అధికారం మీకు ఎక్కడిది? ఒకవేళ ప్రైవేట్ భూములు అయినా కానీ మేము ఖచ్చితంగా చర్యలు చేపడతాం. అసలు పర్యావరణాన్ని నష్టపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు అనేటువంటి సీరియస్ కామెంట్స్ కూడా ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం 400 ఎకరాల భూమిలో 100 ఎకరాలకు సంబంధించి పూర్తిగా చెట్లు నరికివేసినట్టుగా ఆల్రెడీ కమిటీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసింది. ఇలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఈ చెట్లు నరికివేశారు, ఇంత పెద్ద నష్టానికి మరి నష్టాన్ని ఎట్లా పూడుస్తారు? రేపు ఆ చెట్లను మళ్ళీ ఎలా పునరుద్ధరిస్తారు? ఇంత పెద్ద నగరంలో గ్రీనిక్స్ అంటే పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లే ముఖ్యం కదా. మరి అలాంటి చెట్లను మీరు ఎట్లా మళ్ళీ పునరుద్ధరిస్తారు? ఇక్కడ పర్యావరణం ఏ విధంగా కాపాడతారన్న విషయంలో మాకు స్పష్టత ఇవ్వాలంటూ కూడా వారు ఆదేశం జరిగింది. వచ్చి అంటే మే 15కు ఈ కేసును వాయిదా వేశారు. అప్పుడు పూర్తి సమాచారంతో రావాలి, లేదంటే మాత్రం సీరియస్గా చర్యలు ఉంటాయి. చెట్లు ఎక్కడ నరకవేశారనేది సమస్య కాదు. అసలు మీ భూములకు సంబంధించి, భూముల వేలానికి సంబంధించి కావచ్చు, ఇంకా వేరే వారికి అప్పచెప్పడం కావచ్చు, అభివృద్ధికి సంబంధించి మేము ఎక్కడ కూడా మాట్లాడేది లేదు. కేవలం అంత పెద్ద స్థాయిలో చెట్లు నరికివేస్తున్నప్పుడు మీరు ఎవరు అనుమతి తీసుకున్నారు? అసలు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం గవాయి సంబంధించిన ధర్మాసనం సంబంధించి ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. సిఎస్తో పాటు ఇతర అధికారులు కూడా ఇలాంటి అంశాల్లో జైలు కూడా పంపిస్తాం, దేనికి వెనకాడమంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అంటే అభివృద్ధి అవసరం కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. గతంలో మేము 96లో ఇచ్చిన మార్గదర్శకాలను కోసం పరిశీలించండి, దాన్ని బేస్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక నిర్మాణం చేసినప్పుడు అంటే దాదాపు 400 ఎకరాలకు సంబంధించి మీరు ఏదో అభివృద్ధి అని చెప్తున్నారు. మరి అలాంటి అభివృద్ధి చేసే సందర్భంలో మీరు ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలి కదా. అలాంటి మార్గదర్శకాలు ఎందుకు పాటించలేదు అటువంటి ప్రశ్నను అటు సుప్రీంకోర్టు సంధించింది. అంటే గవర్నమెంట్ సంబంధించి ఏదో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసినా వాటిని ఏవి కూడా సుప్రీంకోర్టు వినిపించుకోలేదు, అంటే ధర్మాసనం వినిపించుకోలేదు. కేవలం పర్యావరణానికి సంబంధించిన టాపిక్ని వారు బేస్గా చేసుకొని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూసాం చాలా పెద్ద ఎత్తున ఆగ్రహాలు కూడా ఇక్కడ వ్యక్తమయ్యాయి. అంటే అది పొలిటికల్గా టర్న్ తీసుకుంది, అది వేరే విషయం కావచ్చు. కానీ ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించే సుప్రీంకోర్టు అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. 100 ఎకరాలంటే దాదాపు పెద్ద మొత్తంలో చెట్లన్నీ కూడా తొలగించబడ్డాయి. అయితే ఈ సందర్భంలో కొన్ని వీరు అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో అఫిడవిట్కి సంబంధించి అందులో మేము నరికివేసే చెట్లలో కూడా కొన్ని అంటే ఉపయోగపడిన చెట్లు ఉన్నాయి, ఆక్సిజన్ ఇవ్వని చెట్లు ఉన్నాయి, ఇలాంటి రకరకాల కామెంట్ చేసే సందర్భంలో ఇంకా ఎవరైతే జస్టిస్ సీరియస్గా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. మీరు అలాంటి అనవసరమైన విషయాలు చెప్పొద్దు, దయచేసి కేవలం పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయాల్సిన మీరు, బాధ్యత గల మీరు ఎట్లా వ్యవహరిస్తారు? ఒక ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ముఖ్యంగా అభివృద్ధితో పాటు ఆ అభివృద్ధిని పర్యావరణంలో భాగం చేయాలి తప్ప ఇష్టారాజ్యంగా చేయకూడదు కదా అనేటువంటి కొన్ని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మే 15కు మళ్ళీ తిరిగి ఈ కేసును వాయిదా వేశారు. అంటే అప్పుడు
పూర్తి స్థాయి ఒక అఫిడవిట్తో అంటే అన్ని అంశాలతో ఎట్లా ఆ 100 ఎకరాలకు సంబంధించి మీరు మళ్ళీ ఆ చెట్లను ఏ విధంగా పునరుద్ధరిస్తారనే విషయంలో పూర్తి స్థాయి స్పష్టతతో ఒక నివేదికను తయారు చేసుకుని మాకు సమర్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి ఈ క్రమంలో ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా సీరియస్గానే ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ తీసుకుంది. ఎందుకంటే ఈ అంశం పొలిటికల్గా టర్న్ తీసుకున్న నేపథ్యంలో అంటే కొన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, అక్కడ విద్యార్థులను కావచ్చు మిగతా వ్యక్తులను తప్పుదో పట్టిస్తున్నటువంటి కామెంట్స్ మరి ఈ మధ్యకాలం తరచుగా అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరి ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, వచ్చే రోజుల్లో ఎట్లా అంటే లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుందో మాత్రం చూడాల్సి ఉంటుంది. కోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, మే 15కు వాయిదా వేస్తున్నాం, పూర్తి స్థాయి నివేదికతో రావాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ రమణ.